పిండమునై ఉండగని కన్నులకు కారునై ఉన్నాయేదయ్యా. పిండమునై ఉండగని కన్నులకు కారునై ఉన్నాయేదయ్యా. విచిత్రముగా నిర్మించితివి, ఆశ్చర్యమే కలుగుచున్నది. అందరం విచిత్రముగా నిర్మించితివి, ఆశ్చర్యమే ధన్యవాదం యేసు రాజా, ధన్యవాదం యేసు రాజా. అందరూ ధన్యవాదం యేసు రాజా, ధన్యవాదం. నన్ను చూచువాడా, నిత్యం కాచువాడా, నన్ను చూచువాడా, నిత్యం కాచువాడా. హల్లెలూయా. మళ్ళీ చివరిలో పాడుకుందాం. 2 మాటలు వినండి అందరూ. మీలో ఎంతమందికి బైబిల్లో సమూయేలు తెలుసు? సమూయేలు బైబిల్లో వెరీ గుడ్. 1 2 3 4 5 6 7 8 9 ఇప్పుడు ఎత్తుతున్నారు. ఫస్ట్ ఎత్తలేదు చేతులు, చేసేచ్చారు. రైట్. సమూయేలు నా వైపు చూడండి. సమూయేలు తన తల్లి గర్భంలో పుట్టగానే, పిల్లలు తల్లి గర్భంలో పుట్టగానే వాళ్ళ తల్లి ఒక తీర్మానం చేసుకుంది. ఏమనో తెలుసా? నా బిడ్డని, నా చిన్న బిడ్డ సమూయేలుని నేను ప్రార్థన చేసి పొందుకున్నాను. ఈ బిడ్డని నేను యెహోవా మందిరములో నేను వదిలేస్తాను. అతడు ప్రతిష్ఠ చేయబడాలి, అక్కడే ఉండిపోవాలి. అలా నేను ఆ పిల్లోడిని తీసుకొచ్చి మందిరంలో వదిలిపెడితే ఇంటికి రాకూడదు, నా వెనకాల రాకూడదు. అలాగా నేను ఆ పిల్లోడిని పెంచి ప్రార్థన చేసి తీసుకొస్తాను అని తీర్మానం చేసుకొని వాళ్ళమ్మ చిన్న పిల్లోడి దగ్గర నుంచి పాలు తాగుతా ఉన్నాడు. పిల్లోడు పాలు విడిచేదాకా ఆ పిల్లోడి కోసం ప్రార్థన చేసింది. పిల్లోడికి అన్నీ నేర్పించింది. మోకరించు అంటే మోకరిస్తున్నాడు, పాట పాడు అంటే పాడతాడు, వందనాలు చెప్పు అంటే వందనాలు చెప్తాడు.